ఏం కర్మ, ఎంతసేపు ఇదేనా నీకు మైండ్లో? ఏం మతం కట్టేవారు బాబు అనిపించింది నాకు. కానీ మా హిందుత్వంలో, మా హిందూ సమాజంలో ఇలాంటిది ఏది లేదు అని చెప్తే నేను కూడా అనుకున్నాను, అబ్బా ఏమి లేదేమోలే, చాలా శాంత స్వభావులు, ఓం శాంతి 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 అంటే శాంతి అనుకున్నాను నేను. అవునా అని చెప్పి వెళ్ళి పుస్తకాలు తిరిగితే ఏముంది చూడండి. పరాశర స్మృతి 3వ అధ్యాయం 20 నుంచి 29 వరకు. నువ్వు గనక ఓ క్షత్రియ, నువ్వు గనక యుద్ధంలో చనిపోతే థౌజండ్స్ ఆఫ్ సెలెస్టియల్ డామ్సెల్స్, వేల మంది నీకు కన్యకలు పైన వేచి చూస్తున్నారు. వాయమ్మ, మీలో కూడా ఉందా? మీలో కూడా ఉందా? పరాశర స్మృతి 3వ అధ్యాయం 31వ వచనం. ఇఫ్ డెత్ రిజల్ట్స్, బ్యూటిఫుల్ విమెన్ ఫాల్ టు యువర్ షేర్. మహాభారతం 12వ అధ్యాయం 98 నుంచి 46వ వచనం నుంచి 51వ వచనం. ఫోర్మోస్ట్ ఆఫ్ అప్సరాస్, అప్సరసలు నీకోసం వేచి చూస్తున్నారు, నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నాడు కృష్ణుడు. అబ్బో, సామాన్యమైంది కాదు ఇది. నేను ఈ ఖురాన్లో నుంచి ఎక్కడికి వచ్చిందా అనుకున్నా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. ఖురాన్లో ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు వీళ్ళకు అనుకున్నా, ఇదో ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు. అర్థమైందా? దేవి భాగవతం, పరాశర స్మృతి, మనుస్మృతి, మహాభారతం అన్నిట్లో ఇదే నింపబడింది. మన ప్రభు ఏమంటాడు? ఒరే, కత్తి పట్టుకోకు, కత్తితోనే సస్తావు. బాంబు వేయకు, బాంబుతోనే సస్తావు. కోపం పెట్టుకోకు, కోపంతోనే సస్తావు. ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి ఎంత తేడా అండి? నీ రాజ్యం అది. ఒక్కసారి 33వ అధ్యాయం తీస్తారా? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆఖరి 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తాడు. యాకోబు ఊట ప్రత్యేకింపబడుతుంది. ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో అతనిపై ఆకాశము మంచును కురిపిస్తుంది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. వింటున్నావా? నువ్వు వింటున్నావా? నీ భాగ్యం ఎంత గొప్పదో నువ్వు వింటున్నావా? నువ్వు చచ్చిపోక్కర్లేదు కన్యకలు కావడానికి, నువ్వు పోయి కొట్లాడక్కర్లేదు నీకు 70 మంది 1000 మంది స్త్రీలు రావటానికి. ఆయన నీకు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. యెహోవాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. అన్యజనులు నీ ముందు నీతో ఏకీభవించినట్లు వేషాలేస్తారు. ఒకరోజు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో నిలబడి హిందూ కోడ్ అనే బిల్లు ప్రవేశపెట్టారు. అప్పట్లో ఒక్కొక్కడు 3 4 5 6 10 20 ఎంతమందిని కావాలంటే అంతమందిని చేసుకునేవాళ్ళు. ఇళ్ళలో ఒక నియోగ అనే ఒక పద్ధతి ఉండేది. దాన్ని బట్టి ఎంతమందిని కావాలంటే చెప్తాను కొద్దిసేపు తర్వాత. ఆయన అన్నాడు, నో, ఒక్క పురుషుడికి ఒక్క భార్యే. దిస్ ఈజ్ వాట్ హిందూ కోడ్ ఈజ్ అన్నాడు. బట్టలు చింపుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆలోచన? నీ రాజు, యువర్ కింగ్ బ్రాట్ దట్ ఐడియా. నీ రాజు, ఒక్కరికి ఒక్కరు చాలు. ఏరా 10 మంది కావాలా నీకు? ఒకరు చాలదు. యువర్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద నేషన్స్. దేశాలను రూపాంతరము చెందించే రాజు నీ రాజు. చట్టాల ద్వారా రూపాంతరము చెందిస్తాడు, నాయకుల ద్వారా రూపాంతరం చెందిస్తాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. చదుమా. ఎందుకో తెలుసా? మతంలో ఆగిపోయావు కాబట్టి. మతం అనే ఈ ముసుగు విప్పి నిజమైన మనుష్యత్వం వైపుకు ప్రయాణం చేయి. నిజమైన మనుష్యత్వం క్రీస్తును పోలిన జీవన విధానం, నిజమైన మనుష్యత్వం ప్రేమతో కూడిన జీవన విధానం, నిజమైన మనుష్యత్వం అందరికీ గౌరవం ఇచ్చే విధానం, నిజమైన మనుష్యత్వం అన్యాయం కోసం పోరాడే విధానం, నిజమైన మనుష్యత్వం కనికరం కోసం పోరాడే విధానం, నిజమైన మనుష్యత్వం దీన మనస్సు కలిగినటువంటి జీవన విధానం.